రే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రియుడి కోసం కన్న తల్లిని కన్న తండ్రిని సొంత చెల్లిని చంపేసిన కర్ణాటక శ్వేత కథ వింటుంటే నిజంగా గుండె రగిలిపోతుంది. ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా ఈ సమాజంలో అనిపిస్తుంది. అమ్మాయిలే కాదు, అబ్బాయిలైనా పర్లేదు. ఇలాంటి మనుషులున్నారా ఈ సమాజంలో అనిపిస్తుంది. ఒక అమ్మాయికి ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది అనే బాధ కలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా జులాయి తిరుగుడు తిరిగే కొడుకులు డ్రగ్స్ కలవాడి పడో, లేకపోతే అమ్మాయిల వెంట తిరిగో, లేకపోతే డబ్బుల్ని నాశనం చేసో, వేరే దారి లేక కన్న తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళలో ఎక్కువగా పురుషులు ఉంటారు. కానీ ఒక అమ్మాయి బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే బాధ కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. పిల్లల్ని కూడా నమ్మలేని పరిస్థితి వచ్చిందే ఈ సమాజంలో అనే ఆవేదన కలుగుతోంది. ఎంత దారుణం అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కన్న ప్రేమ కంటే, కన్నవారిపై ఉండే ప్రేమ కంటే కామంతో పుట్టిందా లేకపోతే నిజంగానే పుట్టిందా తెలియదు, కానీ ప్రియుడిపై ఉండే ప్రేమ ఎక్కువగా కనిపించిందా ఈ అమ్మాయికి అని ప్రశ్నించాలనిపిస్తోంది. అది కామంతో వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఆ మాట అనాలనిపిస్తోంది. ఎందుకంటే ప్రియుడిని తీసుకొచ్చి ప్రియుడితో ఉంటూ ప్రియుడికి వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తీర్చమని తండ్రిపై తల్లిపై ఒత్తిడి చేసి ఆఖరికి కత్తితో 50 సార్లు పొడిచి చంపేసిందాలనంటే ఏ ప్రేమ గొప్పది ఇక్కడ? ఖచ్చితంగా కామం వల్ల వచ్చిన ప్రియుడి ప్రేమ గొప్పదనే ఆలోచించింది కదా అమ్మాయి. నేను ఈ మాటలు అంటున్నానని ఖచ్చితంగా నా మీద కోపడొచ్చు చాలామంది, కానీ అనిపిస్తోంది ఇక్కడ అమ్మా నాన్న మన ఎదుగుదల కోసం, మన జీవితం కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో తెలుసా? శ్వేతలా ఆలోచించే చాలామంది అమ్మాయిలకు చెప్తున్నాను, చాలామంది అబ్బాయిలకు కూడా చెప్తున్నాను. కన్న తల్లిదండ్రి మన ఎదుగుదల కోసం, మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో తెలుసా? వాళ్ళ సంతోషాలు ఎన్నింటిని వదులుకుంటారో తెలుసా? వాళ్ళ కోరికలని ఎన్నింటిని చంపుకుంటారో తెలుసా? వాళ్ళ లక్ష్యాలని ఎన్నింటిని వదిలేసి మౌనంగా రోధిస్తారో తెలుసా? అలాగే పెంచాడు సోమసుందర్, అట్లాగే ముత్తులక్ష్మి ఇద్దరు. ఈ తల్లిదండ్రులు శ్వేతని అలాగే పెంచారు. వాళ్ళ కలల్ని వదులుకొని, వాళ్ళ కోరికల్ని వదులుకొని, వాళ్ళ సంతోషాలను వదులుకొని శ్వేత కోసం, ఆమె చెల్లెలు సుప్రియ కోసం తమిళనాడును వదిలేసి వీళ్ళని బాగా చదివించాలని బెంగళూరుకు వచ్చి ఇక్కడ దొరికింది తింటూ, దొరికిన పని చేస్తూ కూతుళ్ళిద్దరిని చాలా చక్కగా చదివించాడు సోమసుందర్. కానీ పెద్ద కూతురు శ్వేత బాగా చదివింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. కానీ చివరికి తల్లికి తండ్రికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆమె మరణం. నిజంగా మరణం. అసలు ఏం జరిగిందో ఒకసారి వింటే మీకు నిజంగా ఆవేశం ఆగదేమో అనిపిస్తుంది. ఒకసారి అనిపిస్తోంది, అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు, అంత బాధ కలుగుతోంది ఈ హత్యోదంతాలని చూస్తుంటే. శ్వేత 2 ఏళ్ల క్రితం వీళ్ళు కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ సంఘటన. బెంగళూరులోని కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహల్లిలో ఉన్న డమనిక్ లేఅవుట్లోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో ఈ 3 హత్యలు జరిగాయి. శ్వేత 2 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ జాబ్ మొదలుపెట్టింది. బెంగళూరులోని ఒక ఫేమస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. శ్వేతకి కెనెత్ అనే ఒక ఆంధ్రప్రదేశ్, మన తెలుగువాడే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కెనెత్ అనే ఒక యువకుడితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రేమను మించి సహజీవనం వరకు వెళ్ళిపోయింది. శ్వేత ఏం చేసింది, ఎక్కడ ఉద్యోగం చేస్తుందో ఇంటికి వచ్చిపోవడానికి చాలా దూరం అవుతుందని చెప్పేసి ఎక్కడ ఉద్యోగం చేస్తుందో, ఇక్కడ కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో అక్కడే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటానని కన్న తల్లిదండ్రికి చెప్పింది. చెప్పి కెన్నెత్తో కలిసి అక్కడ సహజీవనం మొదలుపెట్టింది. తల్లిదండ్రికి ఎంత ఈజీగా తెలిసిపోద్ది మనం తప్పులు చేస్తుంటే తెలీదా? తెలిసిపోయింది. శ్వేత సంగతి తెలిసిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ ఆ కూతురిని ఇంటికి పిలిచారు, ఫోన్ చేసి పిలిచారు, బతిమాలారు. మీరు దయచేసి నువ్వు ఇంటికి రా శ్వేత, సహజీవనం చెయ్యొద్దు, సహజీవనం అక్కర్లేదు, పెళ్లి చేస్తాం మేము, పెళ్లి చేసుకోండి, హాయిగా జీవించండి అని శ్వేతకి ఎన్నోసార్లు చెప్పారు. ఈ సహజీవనం విషయంలో సాధారణంగా అందరూ తల్లిదండ్రులు వ్యతిరేకించినట్టే శ్వేతను వ్యతిరేకించారు. శ్వేతని మార్చుకోవాలనుకున్నారు, శ్వేతకి బుద్ధి చెప్పాలనుకున్నారు, శ్వేతని తమ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత ఆఖరికి పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకునే లోపే శ్వేత చేసిన తప్పులు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2 ఏళ్లలో ఆ కెనెత్ అనేవాడు ఈ శ్వేతతో సహజీవనం చేస్తూ ఏదో వ్యాపారం చేశాడట. వ్యాపారంలో 30 లక్షలు నష్టపోయాడట. 30 లక్షలు కోల్పోవడంతో శ్వేత తల్లిదండ్రికి ఏం ఫిట్టింగ్ పెట్టిందంటే,
కెన్నెత్కి మన ఆస్తిలోని సగభాగం ఇచ్చి మన ఆస్తిని అమ్మి అతను వ్యాపారంలో నష్టపోయిన 30 లక్షలు అతనికి చెల్లిస్తే అప్పుడు ఇంటికి వస్తా, అప్పుడు పెళ్లి చేసుకుంటా, లేకపోతే మీ అంతు చూస్తా అని బెదిరించడం మొదలుపెట్టింది. అమ్మా నాన్ననేమో నువ్వు బాగుపడాలి, బాగుండాలి, సంతోషంగా బతకాలి, నీకు పిల్లలు కలగాలి, నీ పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉండాలి అని అమ్మా నాన్న చెబుతుంటే, మీరు చచ్చైనా సరే చచ్చిపోయినా సరే నా ప్రియుడైన కెనెత్కి మీ ఆస్తిని అమ్మి నాకు డబ్బులు ఇవ్వాలి 30 లక్షలని శ్వేత ఫిట్టింగ్ పెట్టింది. ఈ వాగ్వాదం, ఈ ఘర్షణ, ఈ గొడవ నడుస్తున్న సమయంలోనే శ్వేతని ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే, ఆదివారం రోజు రాత్రి తల్లి ఎవరైతే ముత్తులక్ష్మి ఉందో శ్వేత అడ్రస్ని కనిపెట్టి, ఏది కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీకేహల్లిలో ఉన్న శ్వేత అడ్రస్ని కనిపెట్టి తల్లి వెళ్ళింది అక్కడికి. ఫస్ట్ తల్లి వెళ్ళిన తర్వాత తల్లి నుంచి స్పందన రాకపోవడం, తల్లి మాట్లాడకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియక మరునాడు ఉదయమే తండ్రి సోమసుందర్ చెల్లి సుప్రియని తీసుకొని, తన చిన్న కూతురుని తీసుకొని మళ్ళీ ఆ సీగేహల్లిలోని శ్వేత అపార్ట్మెంట్కి వెళ్ళారు. శ్వేత అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా వాగ్వాదం, ఘర్షణ ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఊహించని పరిణామం రాత్రి 10 గంటల సమయంలో బయటపడింది. ఏం చేసిందంటే, ఆ రోజు సోమవారం రోజు రాత్రి 10 గంటలకి శ్వేత తండ్రి ఎవరైతే సోమసుందరం ఉన్నారో తీవ్రమైన కత్తిపోట్లతో తప్పించుకొని ఇంటి బయటకు పరిగెత్తాడు. మెట్ల మీద రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అతని అరుపులు విని మిగతా వాళ్ళు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ సోమసుందర్ని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏముంది, రక్తపు మడుగులో అప్పటికే శవాలై కనిపించారు తల్లి ముత్తులక్ష్మి, చెల్లి సుప్రియ. శ్వేత తన ప్రియుడు కెనెత్ ఇద్దరూ కలిసి కత్తి తీసుకొని ఈ ముగ్గురిని 50 సార్లు పొడిచారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 50 సార్లు పొడి చేశారు. 50 సార్లు పొడిచారు. తల్లి అక్కడే ప్రాణాలు వదిలేసింది. సుప్రియ చిన్న పాప 19 ఏళ్ళ అమ్మాయి ఏజు, ఆ అమ్మాయి కూడా అక్కడే ప్రాణాలు వదిలేసింది. సోమనాథ్ ఆసుపత్రి వరకు తీసుకునే లోపు పోలీసులకు ఒక వాంగ్మూలం ఇచ్చాడు. నా కూతురే తన ప్రియుడితో కలిసి నన్ను, నా భార్యని, నా చిన్న కూతుర్ని పొడి చేసిందని ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చి అతను కూడా తుది శ్వాస విడిచారు. ఎక్కడో తమిళనాడు నుంచి కూతుళ్ళ జీవితం బాగుండాలనే ఉద్దేశంతో ఆ సోమసుందరం ఊరంతా వదిలేసి, కన్నవారిని వదిలేసి, బంధువులను వదిలేసి, అన్నింటినీ వదిలేసి బెంగళూరుకు వచ్చి కూతుళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తే, ఆ పెద్ద కూతురిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? తండ్రికి రిటర్న్ గిఫ్ట్ అత్యంత దారుణమైన హత్య. ఇక్కడ అందుకనే నేను మొదట్లో చెప్పాను కదా, ఈ వీడియో స్టార్టింగ్లో, కన్న ప్రేమ కంటే కామంతో పుట్టిన ప్రేమ గొప్పగా కనిపించింది ఆ శ్వేతకి అనే ప్రశ్న అడగాలనిపించింది కదా. అందుకే అన్నాను, కన్న ప్రేమ కంటే కామం ద్వారా కామంతో పుట్టిన ప్రేమ ఇక్కడ పెద్దగా కనిపించింది. ఆ ప్రేమలోనే ఎక్కువ ఎమోషన్స్ని వెతుక్కుంది శ్వేత. కన్నవారు, ఆమె బాగోగులు కోరుకునేవారు ప్రేమలో కనీసం మంచితనం కనిపించలేదు. కనీసం ఒక ప్రేమ హృదయం కూడా, మానవత్వంతో కూడిన మంచి మనసు కూడా కనిపించలేదు. తల్లిదండ్రులని శత్రువులా చూసింది. ప్రేమించిన కెనెత్ అనే ప్రియుడిని జీవితంగా చూసింది. ఫలితంగా ప్రియుడితో కలిసి కన్నవారి రక్తాన్ని కళ్ళ చూసింది. ఈ కూతురికి ఏ శిక్ష విధించాలి? ఇటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతాయని మనం ఊహిస్తామా? మనం ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే మనకు శత్రువై కత్తి మన గుండెల్లో కత్తి దించుతుందని మనం అంచనా వేస్తామా? ఏం చెప్పాలి? కూతుళ్ళు ఇలా మారకుండా ఉండాలంటే, కొడుకులు ఉంటారు సాధారణంగా ఇటువంటి కేసుల్లో, కూతుళ్ళు కొడుకులు ఇలా రాక్షసుల్లా మారకుండా ఉండాలంటే ఎలా పెంచాలి? సోమసుందరం పెంచిన తీరు చూస్తే చాలా గొప్పగా కనిపిస్తుంది. మంచిగానే పెంచాడు, ప్రేమతో పెంచాడు, ప్రేమగా చదివించాడు. అయినా సోమసుందరం కూతురు మనసుని, కూతురు ప్రేమని జయించలేకపోయాడు. చివరికి ఆ కూతురు చేతుల్లోనే కత్తిపోట్లకు గురై తను, తన భార్య, తన చిన్న కూతురు అందరూ ప్రాణాల్ని వదిలేశారు. ఈ క్రిమినల్ శ్వేత కథను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే హృదయం గాయపడింది. మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.